Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share, and subscribe. ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది లైక్ అబౌట్ ది సినిమాస్ స్టోరీ సెలెక్షన్స్ అప్పుడు వాట్ యూ థింక్ ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే రోజుకో గల్లీకి ఒక యాక్టర్ అయిపోయారు గల్లీకి ఒక యాక్టర్ కదా, గల్లీకి ఒక గల్లీకి యాక్టర్ ఒక యాక్టర్, గల్లీకి ఒక క్రికెటర్. ఎస్ ఆబ్వియస్లీ ఏంటంటే అవకాశాలు ఎన్నున్నా సరే ఈ వాడు కూడా యాక్టింగ్ చేద్దామని వచ్చాడు, నాకు తెలుసు. నాకు తెలుసు, నిజం చెప్తున్నా. ఓకే సో గల్లీకి ఒక యాక్టర్ అయిపోవడం వల్ల అవకాశాలు అన్నది ఎవరికి ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు సో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ రాకుండా పోతున్న టైం నడుస్తుంది సో హౌ యూ ఫీల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది ఏంటి అంటే వెరీ డిఫికల్ట్ టు కీప్ గోయింగ్ బికాజ్ నిజంగా కూడా నేను మొదలుపెట్టేప్పుడు అంత యాక్టింగ్ చేద్దాం చెప్పుకోవడానికి సిగ్గేసేది, లేదంటే భయం అయ్యేది. ఎందుకంటే ఎవరు ఆ పాత్ని జనరల్గా తీసుకోరు, అవును లేకుంటే అవునా అన్నట్టు చూసేవాళ్ళు. Success ఇప్పుడు అయితే తప్ప ఎవరు ఇప్పుడు ఎలా recognize అయిపోయిందంటే అచ్చా నువ్వు కూడా ఇంక నువ్వు కూడా తక్కువేను అన్న టైప్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే ఏం లేదు, ఇట్స్ డిఫికల్ట్ యార్, మోర్ ఆప్షన్స్. బట్ వర్క్ కూడా పెరిగింది, పెరిగినట్టు పెరిగింది అదో రకంగా. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్, నా దగ్గర ఫార్ములా అయితే లేదు. ఎవ్రీడే గెటప్, షో అప్, గెటప్ షో అప్ పని ఎవరందుకు చేసేది ఉంటే పని చేయాలి, లేకుంటే పని దొరుకుతుందని ఏదో ప్రయత్నం చేయాలి, లేదా యూ ట్రై టు వర్క్ ఆన్ యూ స్కిల్స్, మైండ్ని ట్రై టు కీప్ ఇట్ ఆప్టిమిస్టిక్. ఏదో స్కిల్ నేర్చుకోవడానికి ఒక ప్రొడక్టివ్గా టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకేమీ లేదు దీనికి, ఎలాంటి రామబాణం లేదు దీనికి. బా సో సింపుల్గా చెప్పేస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మీకు సినిమా పరంగా చూసుకుంటే లైక్ హిందీవి అవన్నీ పక్కకు పెడితే తెలుగులో చూసుకుంటే ఒక దట్టిహరి, మంగళవారం అండ్ నౌ అగద సో ఇవి మూడు ఇంకోటి మూడు ఫోర్త్ స్టార్ట్ డిఫరెంట్ అయిందిలేండి. సూపర్ వాట్స్ దట్ జస్ట్ ఒక ఫస్ట్ షెడ్యూల్ అయింది, మొన్న కాశ్మీర్కి చేసి వచ్చాను. ఓకే ఇంకా ఉంది, సగం ఉంది. ఓకే Yeah. సో అయితే లైక్ ఈ మూడు సినిమాలు చూసుకుంటే యు ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ జోనర్ ఆఫ్ రోల్స్ అసలు మీ దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు హౌ యూ థింక్ నేను ఈ టైప్ ఆఫ్ వెళ్ళాలి ఈ టైప్ ఆఫ్ సో నేను ఏమనుకోను అలాంటి, నాకు వస్తే చాలు అనుకుంటున్నారా లేదంటే వచ్చింది సరిగ్గా తీసి చెప్పినట్టు తీసి, ఒకసారి చెప్పడం ఒకటి ఉంటుంది, తీయడం ఒకటి ఉంటుంది. ట్రూ అది అది బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఉంటుంది వన్ ఆఫ్ ఇనిషియల్ స్టేజ్లో. పెద్ద తర్వాత కూడా యాక్చువల్లీ ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే యూ థింక్ అండ్ యూ విజువలైజ్ బట్ యూ డోంట్ నో వాట్ దే హ్యావ్ విజువలైజ్డ్. దాంతో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ విజువలైజేషన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. అవును అది ఎవరు తప్పు కాకుండా, ఎవరిని తిట్టుకోలేకుండా కొట్టుకోలేకుండా పరిస్థితి అయిపోద్ది. సో అది వేరు మళ్ళీ. సో నేను ఉన్న దాంట్లలో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, దాన్ని సరిగ్గా ప్యాకేజ్ చేసి రిలీజ్ చేయగలదు. ఇంకా రిలీజ్ ఇస్ అన్ అదర్ బిగ్ గేమ్ టుడే. True. సో ఒక్కొక్కసారి యావరేజ్ ప్రాజెక్ట్ కూడా అద్భుతంగా రిలీజ్ చేసేసి దాన్ని పెద్ద హిట్ చేసేస్తారు. చేసేస్తారు సో అది Yes. కూడా ఆలోచించాలి. సో ఎంత కదా అంత గెస్ వర్క్ అబ్బా, ఎవ్రీ వన్ ఇస్ గెస్సింగ్.